విదేశీ సంపన్నులు అమెరికా పౌరసత్వాన్ని $10 లక్షల కొనుగోలు చేసేందుకు తీసుకొచ్చిన గోల్డ్ కార్డు విక్రయాలను ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించారు. వైట్ హౌస్లో వ్యాపారవేత్తలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్ గోల్డ్ కార్డు అమ్మకాలను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ గోల్డ్ కార్డు కోసం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ను ఏర్పాటు చేశారు. ఈ వెబ్సైట్ నిమిషాల్లో దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభిస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ కార్యక్రమం కింద కంపెనీలు తమ ప్రతిభావంతులను అమెరికాలో ఉంచేందుకు $2 మిలియన్ చెల్లించవలసి ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికాలోకి గొప్ప వ్యక్తులు రావడం మంచి విషయమని, భారత్, చైనా, యూరప్ దేశాలకు తిరిగి వెళ్లిపోతున్న ప్రతిభావంతులు ఇప్పుడు ఇక్కడే ఉండొచ్చని అన్నారు. గోల్డ్ కార్డులతో అమెరికా ఖజానాకు $100 కోట్ల ఆదాయం వస్తుందని అభిప్రాయపడ్డారు. 1990లో విదేశీ పెట్టుబడుల కోసం EB-5 ప్రోగ్రాంను తీసుకొచ్చారు. అయితే ఆ విధానంలో జరుగుతున్న మోసాలు, అక్రమాలను అరికట్టాలని నిర్ణయించుకున్నామని, దాని స్థానంలోనే గోల్డ్ కార్డును ప్రవేశపెడతామని కొన్ని నెలల క్రితం ట్రంప్ ప్రకటించారు.